ఈజీ మనీ కోసం ఓ ముఠా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ధనవంతుల్ని, రియల్టర్లను టార్గెట్ చేసింది. వాళ్ల ఫోన్ నెంబర్లు సేకరించి హనీ ట్రాప్ చేయడం ప్రారంభించింది. ఈ ముఠా విసిరిన వలకు ఓ రియల్టర్ పడిపోయాడు. మహిళతో అతను సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది ఆ గ్యాంగ్. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేసింది. తనను అడ్డంగా ఇరికించారని భావించిన ఆ రియల్టర్ డబ్బులు తెస్తానంటూ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. మహిళతో సహా 3 పట్టుబడ్డారు. ఈ హనీ ట్రాప్ లో మరికొందరు కూడా పడ్డారా? వారిని ఇలాగే బ్లాక్మెయిల్ చేశారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు జగిత్యాల జిల్లా పోలీసులు. జగిత్యాల జిల్లాలో హనీ ట్రాప్. రియల్టర్పై వలపు వల. గుట్టు రట్టు చేసిన పోలీసులు. మహిళతో సహా 3 అరెస్ట్. పరారీలో మరో 3. జగిత్యాల జిల్లాలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈజీ మనీ కోసం ఈ గ్యాంగ్ ధనవంతుల్ని, వ్యాపారుల్ని టార్గెట్ చేస్తోంది. మహిళను ఎరగా వేసి ట్రాప్ చేస్తున్నారు. మెట్పల్లిలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ స్టోరీ వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈ ముఠాలో 2 రౌడీ షీటర్లు, ఒక మాజీ ప్రజా ప్రతినిధి, మరో రాజకీయ నాయకుడి అనుచరుడు, వీళ్లంతా కలిసి మహిళను ఎరవేసి హనీ ట్రాప్ చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మెట్పల్లిలోని హనుమాన్ నగర్లో ఈ హనీ ట్రాప్ ముఠా ఓ గదిని అద్దెకు తీసుకుంది. ధనవంతులు, రియల్టర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తుంది. స్వప్న అనే మహిళతో కవ్వింపుగా మాట్లాడించి ఏకంగా గడపడానికి గదికి పిలుస్తుంది. అలాగే ఓ రియల్టర్ ఈ ముఠా ట్రాప్లో చిక్కాడు. స్వప్న మాటలు నమ్మి గదికి వెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రౌడీ షీటర్ రాజ్ కుమార్ అలియాస్ రాజు తన గ్యాంగ్తో ఎంట్రీ ఇచ్చాడు. సెల్ ఫోన్లలో వీడియోలు తీసి బెదిరించడం స్టార్ట్ చేశాడు. 10 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భయాందోళనకు గురైన రియల్టర్ చివర్లో తెలివిగా వ్యవహరించాడు. డబ్బు తెస్తానని నమ్మించి నేరుగా మెట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ముఠాలో ఉన్న స్వప్న, రాజ్ కుమార్, దేవనర్సేలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోన్లలో వారు తీసిన మరిన్ని వీడియోలున్నట్లు గుర్తించారు. మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఈరోజు 3 మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, ఇంకొక వ్యక్తిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాయి. పరారీలో ఉన్న మాజీ ఉప సర్పంచ్ రాజశేఖర్ వినోద్, పులి అరుణ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. రాజకీయ అండ చూసుకుని రౌడీజం అడ్డం పెట్టుకుని అమాయకులను ముంచే ఈ ముఠా చివరకు కటకటాల పాలైంది.